హాయ్ అండి. ఈరోజు మన వీడియో వచ్చేసి బంగాళదుంప ఫ్రై అండి. చూసారా, పొడి పొల్లాడుతూ చాలా సూపర్ టేస్టీతో వచ్చిందండి కర్రీ అయితే. ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంది. చూసారా, మనం నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. ముందుగా బంగాళదుంపల్ని ఇలా ఉడకపెట్టుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం చిన్న మసాలా తయారు చేసుకోవాలి. ఓ మిక్సీ జార్ తీసుకొని ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందామండి. ఇలా ముక్క చెక్కలాగా మనం మిక్సీ ఆడుకోవాలండి, మెత్తగా పట్టకూడదు. ఇక్కడ 10-15 వెల్లుల్లి రేఖలు తీసుకొని దీంట్లోనే పచ్చిమిర్చి వేసుకోవాలండి. మన కూరకు సరిపడినంత కారం ఇక్కడే తీసుకోవాలి. చూసారా, ఇలా కచ్చాబిచ్చాగా మిక్సీ ఆడుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు కాగాక మనం కరివేపాకు వేసుకుందాం. ఇక్కడ కరివేపాకు నూనెలో వేగితే చాలా టేస్ట్గా ఉంటుందండి కర్రీ. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. పచ్చివాసన పోవాలండి. ఇక్కడ 1 టీ స్పూన్ పసుపు వేసుకొని 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాం. మసాలాకి పట్టే విధంగా కలుపుకోవాలండి. ఇలా అంతా నీట్గా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మనం పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలండి. ఇక్కడ మనకి మగ్గిపోయిందండి మసాలా ముద్ద అంతా కూడా, పచ్చివాసన పోయింది. నెక్స్ట్ మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఇక్కడ వేసుకుందాం. బంగాళదుంపలని మసాలా ముద్ద అంతా కలిసే విధంగా ఒకసారి కలుపుకుందామండి. ఈ విధంగా కలిసాక మనం 2 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకుందాం. చూసారండి, కూర ఇక్కడ కలిసిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం కొత్తిమీర వేసుకుందామండి. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మనం కూర అంతటిని కూడా నీట్గా కలిసే విధంగా కలుపుకుందామండి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఇలా రెడీ అయిపోయిందండి మనకి బంగాళదుంప ఫ్రై. చూసారా ఫ్రెండ్స్, ఇక్కడ రెడీ అయిపోయిందండి కర్రీ మనకి. పొడి పొల్లాడుతూ చాలా టేస్టీగా వచ్చిందండి. వేడి వేడి అన్నంలో మనం బంగాళదుంప ఫ్రై వేసుకొని తింటే ఒక్క మెతుకు కూడా వదలకుండా తినేస్తామండి. కూర అంత టేస్ట్గా ఉంది, చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.